హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ సేవ లడ్వాలు. దీనికి మనం 1 గ్లాస్ గోధుమ పిండిని తీసుకుంటున్నాము. టూ స్పూన్స్ బియ్య పిండిని వేసుకోవాలి. అందులో చిటికెడు ఉప్పు. మనం వేరే ఒక బౌల్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఈ పిండిలో ఆ వేడి చేసుకున్న నూనెను వేసుకొని కలుపుకోవాలి. వాటర్ పోసుకుంటూ ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఇది చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా ఉండాలి. ఇట్లా ముద్దలాగా తయారు చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకొని నేను చూపించే విధంగా చేసుకోవాలి సన్నగా. ఇట్లా అన్నిటినీ చేసుకున్న తర్వాత నేను చూపించే విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ వేరే ఒక గిన్నె పెట్టుకొని మనం ఏ గ్లాస్తో అయితే గోధుమ పిండిని తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లంని తీసుకోవాలి. బెల్లం గోధుమ పిండి కన్నా కొంచెం తక్కువ క్వాంటిటీ ఉండేలాగా తీసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకొని బెల్లం పానకం పట్టుకోవాలి. పానకం ఇట్లా దగ్గర పడుతుంది కదా, మనం ఒక ప్లేట్లో కొన్ని వాటర్ వేసుకొని ఈ పానకం అందులో వేసుకొని చూసుకుందాము వచ్చిందా లేదా. చూడండి, ఇట్లా దగ్గరకు అంటుంటే ముద్దలాగా రావాలి. మనం చేతితో కొంచెం పానకం తీసుకొని ఇట్లా అంటుంటే మనం ఎట్లా అయితే మోల్డ్ చేస్తామో అట్లా వచ్చేంత వరకు పానకం పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్నాం కదా అవన్నీ ఇందులో వేసుకొని కలుపుకోవాలి.
వాటికంతా పానకం పట్టుకునేంత వరకు కలుపుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని నేను చూపించే విధంగా పెట్టుకోవాలి. మనకి ఎన్ని ఉండలైతే కావాలనుకుంటున్నామో అన్నీ ఇట్లా సపరేట్గా వేసుకోవాలి. ఇవన్నీ చల్లారేంత వరకు ఉంచి కొంచెం చల్లారిన తర్వాత నేను చూపించే విధంగా ముద్దలాగా చేసుకోవాలి. చేతికి అంటుకోకుండా ఉండడానికి కొంచెం ఆయిల్ రాసుకుంటూ నేను చూపించే విధంగా చేసుకోండి. అన్నిటినీ ఇలా చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే సేవ లడవాలు రెడీ అయిపోయాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.